హాయ్ ఫ్రెండ్స్, మనకి పై నెట్వర్క్ నుంచి రీసెంట్గా ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. అప్డేట్ ఏంటంటే, మన టెలిగ్రామ్ అఫీషియల్ ఛానల్ వీళ్ళు ఒక మెసేజ్ అనేది రావడం జరిగింది. మీరు అది ఓపెన్ చేస్తే క్లియర్ కట్గా మీకు మ్యాటర్ ఏంటో అర్థమవుతుంది. మనకి పై నెట్వర్క్ కోర్ టీమ్ వారు మనకి ఈ మెసేజ్లో ఏం చెప్పారంటే, మార్చి 14 తర్వాత మనకి కాయిన్స్ అనేవి మైనింగ్ చేసుకుంటున్నాం. వెరిఫైడ్, అన్వెరిఫైడ్ అండ్ ట్రాన్స్ఫరబుల్ కాయిన్స్ అనేవి మనకి 3 రకాలుగా ఉన్నాయి. ఇవి మనకి మార్చి 14 తర్వాత చాలామంది కేవైసీలు అనేవి ఇంకా చేసుకోలేదు. వాళ్ళకి ఏం చేస్తారంటే, కేవైసీ చేసుకోవడానికి వాళ్ళు ఆప్షన్ అనేది ఇస్తారు. కానీ ఆప్షన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఒక 6 మంత్స్ అంటే మన సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఉన్న కాయిన్స్ అనేవి ప్రజెంట్ మైనింగ్లో మీకు ఉంటాయి. బిఫోర్ అంటే సెప్టెంబర్ అవతల ఉన్న ఏ కాయిన్స్ అయినా కానీ వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది, కేవైసీ పెండింగ్ లేని వాళ్ళకి. అలాగే చాలామంది 9th స్టెప్ కూడా మైగ్రేషన్ అవ్వలేదు, వాళ్ళకు కూడా సేమ్ ఇదే వర్తిస్తుంది. అలాగే కొంతమంది కేవైసీలు ఆల్రెడీ పూర్తిగా కంప్లీట్ చేసుకున్నా కూడా వాళ్ళ కింద ఉన్న టీం ఉంటుంది కదా, వాళ్ళు కేవైసీలు ఏమైనా చేసుకోకపోతే మీ యొక్క అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ అనేది కంపెనీకే పోతుంది. గుర్తుపెట్టుకోండి, మీ కింద ఉన్న మీ మెంబర్స్ ఎవరున్నా కూడా కేవైసీలు అనేవి చేసుకోమని చెప్పండి. కేవైసీలు పూర్తి చేస్తేనే మాత్రమే మీకు కాయిన్స్ అనేది మీకు మైగ్రేషన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, రీసెంట్గా చాలామంది మైనింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఇది లాంచ్ అయిన తర్వాత వీళ్ళు కూడా ఒక సెట్ ఆఫ్ పీరియడ్ అనేది పెట్టడం జరిగింది. మైనింగ్ అనేది 30 days పూర్తిగా కంప్లీట్ చేసుకుని మాత్రమే కాయిన్స్ అనేది వస్తాయి. 30 బిలో అవుతున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ కాయిన్స్ అనేది కంపెనీకి పోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్. మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి.